హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు నేచర్ లవర్. ఈరోజు మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను. మ్యాక్సిమం కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఎవరైతే తెలియని వారు ఉంటారో వారు తెలుసుకుంటారని. మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు లేదా వేరే ఊరికి జర్నీ చేస్తున్నప్పుడు మీకు మధ్యలో దాహమైనా ఏదైనా వాష్రూమ్ యూజ్ చేసుకోవాలన్నా హోటల్స్కి వెళ్ళి 100 రకాలుగా ఆలోచిస్తాం. మనం ఇక్కడ ఏమన్నా కొనకుండా వాటర్ తాగొచ్చా, ఏం తినకుండా ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని 100 రకాలుగా ఆలోచిస్తాం. కానీ కాకా హోటల్ నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడైనా మీరు వాటర్ తాగొచ్చు, వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది చట్టం. 100% ఇది వచ్చి చాలా సంవత్సరాలైనా గానీ మాక్సిమం కొంతమందికి తెలియదు ఈ విషయం. ఏమన్నా కొంటేనే మనం వాటర్ తాగాలి, లేకపోతే ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా లోపలికెళ్తే ఏమన్నా అంటారేమో అని అపోహలో ఉంటారు. సో, కాబట్టి మీరు ఎప్పుడైనా హోటల్‌కెళ్ళినప్పుడు అది ఎలాంటిదైనా గానీ, నిజంగా మీకక్కడ కేపబిలిటీ ఉంటే వాటర్ గానీ, వాష్‌రూమ్ గానీ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అలాంటి సిట్యుయేషన్‌లో హోటల్ యాజమాన్యం గానీ, ఇతరత్ర ఎవరో గానీ మిమ్మల్ని దుర్భాషలాడినా, ఇబ్బంది పెట్టినా సెక్షన్ 7(2) కింద వాళ్ళ మీద మేజిస్ట్రేట్‌లైన కంప్లెయింట్ ఇయ్యొచ్చు. లేదా తగిన అధికారులకైనా మీరు కంప్లెయింట్ ఇవ్వొచ్చనమాట. సో, కాబట్టి మీరు జర్నీ చేసేటప్పుడు ఎక్కడైనా హోటల్ కనిపిస్తే అక్కడ మీరు కొనాల్సిన అవసరం లేదు. బట్ మీకు అవసరమైతే కొనండి. ఖచ్చితంగా వాటర్ తాగడం కోసమే కొనాలనో, లేకపోతే ఇలా వాష్‌రూమ్‌లు యూజ్ చేసుకోవాలి కదా! ఏదో ఒకటి కొంటేనే అనే అపోహలైతే ఉండొద్దు దయచేసి. ఇదైతే ఖచ్చితంగా సద్వినియోగపరుచుకుంటారని ఈ వీడియో ఆ విషయం తెలియని వారి కోసం మాత్రమే. సో, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.